ఒక్కొక్కసారి మైగ్రేన్కి కూడా ఈ యొక్క సైనస్ సమస్యలు అంటే చాలామంది రెండిటికి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ఇప్పుడు ముక్కులో సైనస్ సమస్య నొప్పులే కాకుండా మొహం అంతా నొప్పి ఉంది అని అంటున్నారు కదా సార్, ఫుల్నెస్ కూడా ఉంటుంది బ్రెయిన్లో. సో ఆ మొహం అంతా ఫుల్నెస్ని కూడా మైగ్రేన్కి సైనస్కి డిఫరెన్స్ తెలియకుండా చాలామంది అనుకుంటూ ఉంటారు. డిఫరెన్స్ ఏ విధంగా చూసుకోవాలి సార్ మనం? సాధారణంగా ఏంటంటే సైనస్ సిమ్టమ్స్, సైనసైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏంటంటే ప్రాబ్లం కంటిన్యూస్గా ఉంటుందండి. ఓకే. ఎందుకంటే ఇన్ఫ్లమేషన్ అనేది సైనస్లో ఎక్కువ కంటిన్యూస్గా ఉంటుంది కాబట్టి ముక్కు మూసుకోవటం కానీ, ముక్కులమ్మటి కారటం కానీ, ఫేషియల్ ఫుల్నెస్ కానీ ఇది యూజువల్గా కంటిన్యూస్గా ఉంటుంది అన్నమాట. దీంతోపాటు ఎలర్జీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, దగ్గుతూ ఉండొచ్చు. సో మనకి ఈ సైనసైటిస్ని ఈజీగా డయాగ్నోజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ముక్కుకు సంబంధించిన ప్రాబ్లం సాధారణంగా ఈ ప్రాబ్లం కంటిన్యూస్గా ఉంటుంది. దీనికి అగ్రివేటింగ్ ఫ్యాక్టర్స్ ఏమి ఉండవు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. మైగ్రేన్కి వచ్చేసి ఏమైందంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అగ్రివేటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. కంటిన్యూస్గా ఉండదు, ఎక్కువ మందిలో వచ్చిపోతూ ఉంటుంది. యూజువల్గా ఎప్పుడు వస్తుంది అంటే మనం ఎక్కువ జర్నీలు చేసినా, ఎక్కువ చికాకు పడ్డా, అలానే ఎక్కువ ఎండకు తిరిగినా, టయానికి అన్నం తినపోయినా, నిద్ర లేకపోయినా, యూజువల్గా మైగ్రేన్ ఏంటంటే లైఫ్ స్టైల్ డిసీజ్ అంటాం. మనం ప్రాపర్ లైఫ్ స్టైల్ ఫాలో కాకపోతే అది ఏ రకమైనా కావచ్చు, ఫిజికల్గా కావచ్చు, మెంటల్గా కావచ్చు, ఆర్ స్లీప్లెస్ అయినా కావచ్చు. కొంతమంది వాళ్ళకి బాధలు ఏముండవు కానీ ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. సో యూజువల్గా ఏంటంటే ఈ హెడేక్ వస్తా ఎక్కువ ఈ సర్కమ్స్టెన్సెస్ని బట్టి అది ఎక్కువ అవుతూ ఉంటుంది. దాన్ని బట్టి మనం మైగ్రేన్ అనుకోవచ్చు అనమాట. సాధారణంగా ఐడియల్గా ఏంటంటే మైగ్రేన్ వన్ సైడ్ హెడేక్ అంటారు. అలా ఏముండదు. ఎక్కువ మందిలో మైగ్రేన్ అనేది టెన్షన్తో కూడా అసోసియేట్ అయ్యి ఉంటుంది. సో టెన్షన్ హెడేక్స్ యూజువల్గా తలంతా పట్టేసినట్టు ఉంటుంది, బ్యాండ్ వేసినట్టు ఉంటుంది, అలా ఉంటుంది అన్నమాట. సో ఎక్కువ మందిలో ఏంటంటే మనకి సైనసైటిస్ మైగ్రేన్ అనేది ఇనిషియల్గా తెలిసిపోతుంటుంది. ఒక్కసారి డాక్టర్ దగ్గర పోగానే వాళ్ళు ఈజీగా డయాగ్నోజ్ చేస్తారు. బట్ చాలామందిలో సైనసైటిస్ ప్రాబ్లం, మైగ్రేన్ ప్రాబ్లం రెండూ ఉంటాయండి. అవును. ఎందుకంటే మనం ఉండే వాతావరణాన్ని బట్టో లేకపోతే మనకున్న ఎలర్జీస్ని బట్టో సో సైనసైటిస్ ఉంటుంది, వాళ్ళలో మైగ్రేన్ కూడా ఉంటుంది. ఈ రెండు ఉన్నప్పుడు ఏంటంటే సైనసైటిస్కి సైనసైటిస్ ట్రీట్మెంట్ తీసుకుంటా, మైగ్రేన్ కూడా దానికి సపరేట్గా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటా, దానికి అవసరమైన మెడిసిన్స్ తీసుకుంటూ ఉండాలి.